అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు హరిణి. నేను న్యూమరాలజిస్ట్ అండ్ హ్యాపీనెస్ కోచ్. మన వ్యూవర్స్ చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. కింద వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి సమాధానం ఇవ్వాలని చాలా రోజుల కింద నుంచి అనుకుంటూ ఉన్నాను. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. ఈరోజు మన వ్యూవర్స్ కోసం అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చేస్తున్నాను. మీకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా కింద కామెంట్ చేయండి, వాటికి కూడా సమాధానం ఇస్తాను. కోమలి గారు వరంగల్ నుంచి అడుగుతున్నారండి ఈ ప్రశ్న. న్యూమరాలజీని మన లైఫ్లో ఎలా ఆపాదించుకోవాలి, ఇది ఎలా వర్క్ అవుతుంది, దీని లైవ్లో ఫేస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, దీనివల్ల మనం ఎలా బెనిఫిట్ పొందవచ్చు? కోమలి గారు, మీరు అడిగిన ప్రశ్న చాలా మంచిగా ఉందండి. చాలామందికి న్యూమరాలజీ గురించి ఐడియా లేని వాళ్ళకి మీరు అడిగిన క్వశ్చన్ వాళ్ళకి చాలా ఆన్సర్ చేస్తుంది. న్యూమరాలజీ అనేది మన జీవితానికి ఎలా ఆపాదించుకోవచ్చు అంటే, మన కర్మానుసారంగా మనం మానవ జన్మ తీసుకున్నప్పుడు మనకు ఒక డేట్ ఆఫ్ బర్త్ అనేది, మనకి టైమ్ ఆఫ్ బర్త్ అనేది వస్తుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్లో మన పుట్టిన డేట్ ఏదైతే ఉందో అది మన మీద ప్రభావం చూపిస్తుంది. చాలామంది గొప్ప గొప్ప వాళ్ళని జాతకాలు మనం పరిశీలిస్తే వాళ్ళ పేర్లు అనేవి కానీ వాళ్ళకి ఆటోమేటిక్గా మంచి నెంబర్లోనే సెట్ అయి ఉంటాయి. వాళ్ళ పూర్వజన్మ అదృష్టాన్ని బట్టి కావచ్చు, వాళ్ళకున్నే మంచి కర్మలను బట్టి. కొంతమంది ఎంత చేసినా కూడా వాళ్ళు సక్సెస్ అనేది అవ్వలేకుండా ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంటారు. ఈ న్యూమరాలజీ అనేది మన మీద చాలా ప్రభావం చూపిస్తుంది. న్యూమరాలజీ అంటే ఒక సంఖ్యాశాస్త్రంలో అంకెల ప్రభావం. ప్రతి ఒక్క అంకెకి చాలా అర్థం ఉంటుంది. ఆ అంకెలు మన మీద చాలా ప్రభావం చూపిస్తాయి. మనం పలానా ఎగ్జాంపుల్, ఒక ఫస్ట్ తారీఖులో పుట్టిన డేట్ ఆఫ్ బర్త్లో పుట్టారనుకోండి. ఆ ఫస్ట్ తారీఖులో డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి చాలా క్వాలిటీస్ ఉంటాయి. 1 అంటే సూర్యుడు. ఆ సూర్యుడికి ఎంత యొక్క క్వాలిటీ ఉందో, ఒక సిస్టమేటిక్ లైఫ్ ఉందో, పొద్దున్న లేగంగానే ఇట్లా ఉదయించేసి సాయంత్రానికి మనకు అన్నీ కూడా డే టు డే టైం టు టైం ఎలా చేసుకెళ్తారో, ఆ 1వ నెంబర్ ఉన్న వ్యక్తులు వాళ్ళు ప్రతిదాన్ని టైం టు టైం చేసుకుంటూ చాలా లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉండి ఏది చేయాలన్నా కూడా చాలా సిస్టమేటిక్గా చేసుకుంటూ వెళ్తారు. ఒక అడ్మినిస్ట్రేషన్ వర్క్ కూడా చాలా బాగా చేస్తూ వెళ్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా చేసినా కూడా వాళ్ళు ఎంత చేసినా, ఎంత కష్టపడ్డా వాళ్ళ లైఫ్లో మనీ అనేది కానీ ఎక్కువ అట్రాక్ట్ చేయలేకపోవటము, చాలని జీతాలతో ఉండటం. ఎందుకంటే అంత గొప్ప నెంబర్లో పుట్టి కూడా వాళ్ళు ఏమీ సాధించలేకుండా ఉన్నారు. అలా ఉన్నారంటే కారణం వాళ్ళ పేరుకి అనుగుణంగా, డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా వాళ్ళకి సరైన నేము లేకపోవడం వల్లే వెనుకబడి ఉంటారు. ఈ న్యూమరాలజీని మన లైఫ్లోకి అనువాదించుకోవడం వల్ల దాన్ని, అంటే చాలామందికి దీనికి అవగాహన లేకపోతే అవగాహన తీసుకొని మన డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఈ న్యూమరాలజీని మన ప్రభావం చూపించుకుంటే, అంటే ఈ న్యూమరాలజీలో 5 ఉంటాయండి. పంచరత్నాలు అంటారు వాటిల్ని. అంటే మనకి ఎలా అయితే పంచప్రాణాలు ఉంటాయో 5 రకాలుగా ఈ న్యూమరాలజీ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఒకటి, మన డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఒక మంచి పేరుని సెట్ చేసుకుంటే మన లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. రెండోది, లక్కీ మొబైల్ నెంబర్. ఇప్పుడు అంతా కూడా కమ్యూనికేషన్ అనేది కూడా మొబైల్లోనే మొత్తం నడుస్తుంది. మన బ్యాంకింగ్ కానీ, మనకి డబ్బులు రావాలన్నా, వెళ్ళాలన్నా, చేయాలన్నా కూడా, ట్రాన్సాక్షన్ నడపాలన్నా, ఏ బిజినెస్ చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా మొత్తం మొబైల్ మీదే ఆధారపడి ఉంది. కాబట్టి ఒక మంచి మొబైల్ నెంబర్ అనేది. థర్డ్ వన్ వచ్చేసి మనకి లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్. అవి ఎంత ట్రాన్సాక్షన్ ఏది చేసినా కూడా, సంపాదించినా కూడా మొత్తం మన బ్యాంక్లోనే పెడుతుంది. కొంతమందికి చాలా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఇన్కమ్ అనేది చాలా ఎంత కష్టపడ్డా కూడా తక్కువకి వస్తూ ఉంటుంది. ఇంకోటి, మన మ్యారేజ్ డేటు. మనం ఎప్పుడైతే ఒక మంచి మ్యారేజ్ డేట్లో మ్యారేజ్ చేసుకుని, నేను చాలా మందిని చూసినప్పుడు, నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ కానీ ఎవరైనా సరే, వాళ్ళ మ్యారేజ్ డేట్లో కొంతమంది మ్యారేజ్ అయినమ్మంటే చాలా సక్సెస్ సంపాదించిన వాళ్ళు, చాలా వాళ్ళ లైఫ్లో అద్భుతమైన మార్పులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది మ్యారేజ్ అయిన తర్వాత ఎంతో అద్భుతంగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు చాలా డౌన్ అయిపోయిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ మ్యారేజ్ డేట్ కూడా ఒక మంచి నెంబర్లో చేసుకోకపోతే కూడా వాళ్ళకి ఆ ప్రభావం అనేది చాలా ఉంటుంది. ఇంకా 5th వన్ వచ్చేసి లక్కీ వెహికల్ నెంబర్. మనకి ఏదన్నా మన వెహికల్ చేసుకున్న ప్రతి దానికి ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ అనేది పాజిటివ్లో ఉంటే పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది, నెగిటివ్లో ఉంటే నెగిటివ్ వస్తుంది. అంటే ప్రతి నెంబరు గుడ్డేనండి. ప్రతి ఒక్కరికి డేట్ ఆఫ్ బర్త్లో 1 నుంచి 31 వరకు ప్రతి ఒక్క నెంబరు మంచి నెంబరే, ప్రతి ఒక్క నెంబరు చెడ్డ నెంబర్. అంటే కొంతమందికి కొన్ని నెంబర్లు ప్లస్ అవుతాయి, కొంతమందికి కొన్ని నెంబర్లు అన్లక్కీ ఉంటాయి. అలాగే కొంతమందికి కొన్ని డేట్స్ లక్కీ ఉంటాయి, కొంతమందికి కొన్ని డేట్స్ అన్లక్కీ ఉంటాయి. ఇలా ఈ 5 కూడా లక్కీ వెహికల్ నెంబర్ అనేది, ఈ 5 కూడా మన లైఫ్లో, మన జీవితంలో చాలా ప్రభావం చూపిస్తాయి. అంటే చూడండి, మనకు ఉన్నది ప్రాణం ఒకటే, కానీ మనకి పంచ ప్రాణాలు అంటారు కదా. అలాగే మన జీవితంలో ఏదైనా ఉన్నత స్థానానికి ఎదగాలి, చెయ్యాలి అనుకున్నప్పుడు
ఈ న్యూమరాలజీలో ఈ 5 అంశాలను మన జీవితంలో పరిగణలోకి తీసుకుంటే మన అద్భుతమైన విజయాలను మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. కోమలి గారు, లైవ్లో ఎవరినైనా మీరు చూశారన్నారు. నా క్లయింట్స్ నేను చాలా మందిని చూశాను. నా చిన్నప్పటి నుంచి కూడా ఎంతో మంది న్యూమరాలజీ ప్రకారం ఎవరైతే నేమ్స్ పెట్టుకున్నారో, లక్కీ నేమ్లో ఉన్న మంచి నెంబర్లో పేరున్న వాళ్ళకి, డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా ఉన్న వాళ్ళకి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా పేరున్న వాళ్ళకి, ఒక మంచి నెంబర్లో పేరున్న వాళ్ళకి, ఒక పాజిటివ్ వైబ్లో పేరున్న వాళ్ళు ఎంతోమంది మన దగ్గర సక్సెస్ అయిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. దాంతోపాటు మీరు లైవ్లో అంటే నేనే చాలా పెద్ద లైవ్ ఎగ్జాంపుల్ అండి. నా పేరులో తా అనే అక్షరం ఉండబట్టి నేను చాలా రకాలుగా మ్యారేజ్ అయిన తర్వాత కానీ ఎంతో నా పేరు మీద చాలా వర్క్ జరుగుతాయి. బిఫోర్ నా పేరు మార్చుకోకముందు నా పేర్లో అన్నీ ఉన్నాయి. ఆ పేరుని యూజ్ చేసుకున్న వాళ్ళు నా పేరు మీద ఎంతోమంది బిజినెస్ చేసుకున్నారు. నా పేరుని యూటిలైజ్ చేసుకొని ఎన్నో కోట్లు రన్ అవుతూ ఉన్నా, ఎంత చేసినా కూడా అది దేనికి నాకు ఉపయోగం అవ్వదు. మన పేరులో కూడా కొన్ని లెటర్స్ ఉండడం వల్ల, తా అనే లెటర్ ఉండబట్టి మనకి రిలేషన్షిప్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను ఎంతో మందికి దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా కూడా వెళ్ళి ఎవరు కూడా పేరు చేంజ్ చేసుకోమని చెప్పలేదు. బట్ ఒక ఆయన నా పేరు చేంజ్ చేసుకోమని నీకు లైఫ్లో బాగుంటుంది అంటే, ఓకే అయిపోయిన ఫాస్ట్ లైఫ్ అయిపోయింది, బట్ నేమ్ చేంజ్ చేసుకోవడం వల్ల లైఫ్లో చాలా అద్భుతంగా ఉంటుందంటే నేను నేమ్ చేంజ్ చేసుకున్న తర్వాత చాలా మార్పులు చూశాను. నేను ఎప్పుడైతే నేమ్ చేంజ్ చేసుకొని ఆ నేమ్ నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకున్నానో అప్పుడు నాకు ఎక్స్ప్రెసివ్ గుణం వచ్చింది. అంతకుముందు ఏదైనా అడగాలన్నా చేయాలన్నా కూడా అడగటం కానీ, నేను ఇది చేస్తాను కానీ చెప్పడం కానీ చేయడం తెలియదు. నాకు ఈ వర్క్ ఇష్టం అని చెప్పడం కూడా నాకు తెలియదు. అలాగే సక్సెస్ అనేది కూడా ఎంతో వర్క్ చేస్తాము. ఆ తర్వాత కొన్ని రోజులకి నా లైఫ్లో మొబైల్ నెంబర్ మార్చుకున్నాను, వెహికల్ నెంబర్ తీసుకున్నాను, బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకున్నాను. ప్రతిదీ కూడా ఇంప్లిమెంట్ చేసుకున్నాక నేను ఈ రోజున ఇలా ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా నేను లైఫ్లో ఇంక్లూడింగ్ అని. అలా నాలో ఎంతో మందికి నేమ్ కరెక్షన్ చేసిన వాళ్ళకి, నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా ఎంతోమంది వాళ్ళ లైఫ్లో అద్భుతంగా సక్సెస్ సాధించిన వాళ్ళు. మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మీ పేరుని, మీ మొబైల్ నెంబర్ని, లక్కీ వెహికల్ నెంబర్ని, లక్కీ మొబైల్ నెంబర్ని, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ని, మీ మ్యారేజ్ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఒక మంచి మ్యాచింగ్ ఉన్న నెంబర్ తోటి చూసుకొని మ్యారేజ్ చేసుకోవడం వల్ల కూడా మీ లైఫ్లో ఎప్పుడు సంతోషంగా ఉండి మీరు అనుకున్న ప్రతిదీ కూడా నెరవేర్చుకుంటారు, మంచి వృద్ధిలోకి వస్తారు. థ్యాంక్ యూ.